హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో అలా. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. మనం నవ్వుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరుస్తూ జీవించడమేనండి బ్రతుకంటే. సుఖదుఖాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. కానీ వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. 10 మందితో బ్రతకడం నేర్చుకోవాలి. 10 మందిని బ్రతికించాలండి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా నాకు స్టార్ట్ అయిందండి. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పెసరట్టు చేద్దామని నైటే పెసరపప్పు రైస్ని ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి దీన్ని ఇక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త అల్లం అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు చప్పగా ఉంటుంది, ఇవి వేసామంటే మనకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా అల్లం ముక్కలు కూడా వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలండి. ఎప్పుడు పెసరపప్పు దీన్ని ఇలా కాస్త గట్టిగానే మనం గ్రైండ్ చేసుకోవాలి పెసరట్టుకు. ఎందుకంటే లిక్విడ్గా ఉంటే ఇది అంత బాగా దోశ రాదండి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కాసేపు మనకు ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసామంటే మనకు పెసరట్టు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక ఇలా దీన్ని మొత్తం మిక్స్ చేసి మనం ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే ఇది కాసేపటికి రెడీ అవుతుందండి. ఇక దీన్ని పక్కన పెట్టి నేనైతే మంచిగా అల్లం టీ చేశానండి. ఒక 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి. మార్నింగ్స్ కాఫీ కన్నా అల్లం టీ తాగామంటే మనకు రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా చక్కగా అల్లం వేసి మంచిగా మార్నింగ్ ఒక టీ తాగితే చాలా బాగుంటుందండి. ఇక ఇలా టీ తాగి నేనైతే చక్కగా ఇక పూజకని కూర్చున్నాను. మార్నింగ్ ఇలా దేవుడి ముందు కాసేపు కూర్చున్నామంటే మనకు మంచి పాజిటివ్నెస్ వస్తుందండి. నాకైతే మంచి రిఫ్రెష్ అయిన ఫీల్ వస్తుంది. ఇవన్నీ మనం ప్రతిరోజు చేసే పనులే అండి. కానీ మన పనులు మనకు బోర్ కొట్టకుండా చేసుకోవాలి. ప్రతి పనిని మనం ఆనందించగలగాలి. అప్పుడే మనకు మన లైఫ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతిరోజుని ఒక పాజిటివ్నెస్తో, ఒక చిన్న చిరునవ్వుతో మొదలు పెట్టండి. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందని స్టార్ట్ చేయండి. ఇక నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా పుదీనా, పల్లీలు, టమోటా వేసి ఇలా చట్నీ చేస్తాను అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మంచిగా వేడిగా రైస్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ పెసరట్టుకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా నాటకం. ఇంత గొప్ప వర్డ్స్ అండి ఇవి. మనము మన అనుకున్నది ఏది మనది కాదండి. ప్రతి ఒక్కరూ ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒంటరితనం అనేది శాపం కాదండి. కానీ దాన్ని మనం ఒంటరితనంగా చూడకూడదు. ఒంటరితనం శాపం, కానీ ఏకాంతం ఒక వరం. మనతో మనం ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప వరం అండి. ఒక్కసారి మీతో మీరు మాట్లాడి చూడండి. మీలోనే మీకు ఒక మంచి స్నేహితుడు ఉంటాడండి. దాన్ని గుర్తించడం మన బాధ్యత. నన్ను చాలామంది అడిగే ప్రశ్న అయితే,
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత టైంని ఎలా స్పెండ్ చేస్తావు, నీకు లైఫ్ బోర్ కొట్టడం లేదా అంటారు. ఎందుకండి బోర్ కొడుతుంది అసలు? నేను నా లైఫ్లో ప్రతి ఒక్క ఫేస్ని చాలా ఎంజాయ్ చేస్తూనే నా లైఫ్ని లీడ్ చేశానండి. అది కష్టమైన సుఖమైన. నాకు ఏ రోజు కూడా బోర్ కొడుతుంది అన్న ఫీల్ అయితే రాలేదండి. ఎందుకంటే నన్ను నేను బిజీ చేసుకోవడానికి ప్రతి నిమిషం నేను ట్రై చేస్తూనే ఉంటాను. ప్రతి నిమిషం మనము ఇంట్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదండి. మనకంటూ సమయాన్ని మనం కేటాయించుకోగలగాలి. ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ అందరికీ చాలా టైం దొరుకుతుందండి. మన కోసం మనం కాస్త టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మన పనుల్లో పడి మన గురించి మనం మర్చిపోతాము. తరువాత ఈ పనులు మనం ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీగా అయిపోతారు. అప్పుడు మనం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు క్యారియర్స్, స్కూళ్ళు, కాలేజెస్ అని ఇలా ఉంటూ లాస్ట్కి మనం ఒంటరిగా మిగులుతాం. అప్పుడు కూడా మన లైఫ్ మనకు బోర్ కొట్టకూడదండి. ఏదో ఒక వర్క్ నేర్చుకోండి. అది చిన్నదా పెద్దదా అని మాత్రం ఆలోచించకండి. ఒక బుక్ చదవడం ఒక హాబీగా పెట్టుకోండి. మొక్కలు పెంచుకోండి. ఏదైనా చక్కగా టైలరింగ్ నేర్చుకోండి. పెయింట్స్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతాయండి. ఒక 40+ అలా వచ్చిన తర్వాత మనకంటూ ఎవరు ఉండరన్నమాట. అంటే అప్పుడు మనం అన్నీ చేసి అలసిపోయి ఉంటాం. అప్పుడు మనము ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుంది. అలా మనం ఇంకొకరి కోసం ఆధారపడడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా లో అయిపోతాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లేడీస్ మొత్తం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. ఏంటంటే డిప్రెషన్. ఎందుకంటే ఒక ఏజ్ వరకు మనతో మన ఫ్యామిలీ అంతా ఉంటారనమాట. కానీ ఒక ఏజ్ తర్వాత మనం తప్ప ఎవరు ఉండము. అప్పుడు కూడా మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది మనం ముందే ప్లాన్ చేసుకోవాలండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40+ అయిన లేడీస్ అందరికీ ఈ ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు పేరెంట్స్ తోడుంటారు, తర్వాత పిల్లలు ఉంటారు. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత మనం ఖాళీ అయిపోతాం కదండి. అప్పుడు అనుకుంటాం, అయ్యో నేను ఇది నేర్చుకుంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు అని. అదేదో ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఏదో ఒకటి నేర్చుకుందాం, మన కోసం మనం బ్రతుకుదాం అని మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇచ్చుకోవాలి. అదేదో పెద్దది మనం చేయాల్సిన అవసరం లేదండి. మీ చుట్టూ చాలా ఉంటాయి. ఏదో ఒక చిన్న వ్యాపకాన్ని మీరు పెట్టుకోండి. అది మీకు ఆనందాన్ని ఇచ్చేలాగా మాత్రం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను జాబ్ చేసేటప్పుడు నా ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేశానో ఇప్పుడు కూడా అలానే హ్యాండిల్ చేస్తున్నానండి. ఎక్కడా ఎలాంటి డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. మనం జాబ్ చేసినా ఖాళీగా ఉన్నా కూడా మనకంటూ ఏదో ఒక వ్యాపకం అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో అందరూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన లేడీస్కి అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే జెంట్స్కి కాదా అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జెంట్స్కి బయట తిరుగుతూ ఉంటారు కనుక ఫ్రెండ్స్ సర్కిల్ అని ఇలా చాలామంది ఉంటారు. కానీ లేడీస్కి అలా కాదు కదండి. ఇంట్లోనే ఎక్కువ ఉంటారు, పిల్లల కోసం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ అయితే రాకూడదండి. సో ఫ్యామిలీ కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతుందండి. సో ఇలా మంచిగా పాప్కార్న్ చేసుకొని ఇక అప్స్టేర్ పైకి వెళ్ళి అలా కూర్చొని తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో అండి. ఇలా కాస్త మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. మన లైఫ్ మనకు ఎప్పటికీ బోర్ కొట్టదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.